ఏం జరగకూడదనుకున్నారో అదే జరిగింది. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ ఉండవంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. అసలు వీటితోనే మినిమం అమౌంట్ రాబట్టుకుంటున్న సినిమాలు, స్టార్ హీరోలకి పెద్ద షాక్ తగిలినట్లయింది. అసలు ఈ బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ క్యాన్సిల్ చేయడంతో సినిమాలకొచ్చే నష్టం ఎంత, కలెక్షన్లలో పడే కోతెంత? తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పై చేసిన ప్రకటనతో టాలీవుడ్ మొత్తం షేక్ అయిపోయింది. ముఖ్యంగా పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలకు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఇక నుండి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ పెంచమని, అది కూడా తాను సీఎంగా ఉన్నన్ని రోజులు అసలు జరగదని రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయడంతో ఈ ఎఫెక్ట్ గ్యారంటీగా సినిమా ఇండస్ట్రీపై పడుతుందంటూ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కలెక్షన్స్ తో పాటు పెద్ద హీరోల రెమ్యూనరేషన్స్ పై తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు. అంతేకాదు, భారీ బడ్జెట్ తో సినిమాలు చేసే నిర్మాతలకు ఇది గట్టి దెబ్బంటున్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువగా అన్ని పెద్ద బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే. అందుకే సీఎం ప్రకటనతో టాలీవుడ్ లో టెన్షన్ మొదలైంది. తెలంగాణలో పెద్ద సినిమా రిలీజ్ అయితే వారం రోజుల వరకు టికెట్ రేట్లు పెంచుకుంటారు. సింగిల్ స్క్రీన్ 150 రూపాయలుంటే 50% పెంచుకోవడానికి పర్మిషన్ వారం రోజుల వరకు ఉంటుంది. అంటే 150 + 75 225 రూపాయలు. అదే మల్టీప్లెక్స్ అయితే 295 రూపాయలు ఉంటే 445 రూపాయలకి టికెట్ రేట్ పెరుగుతుంది. చాలా ఏరియాల్లో సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ లో, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రేట్లు వేరువేరుగా కూడా ఉంటాయి. సుదర్శన్ థియేటర్లో 150 ఉంటే సిటీ అవుట్స్కట్స్ సాయిరంగా లాంటి థియేటర్లలో 100 రూపాయలే ఉంటుంది. కాబట్టి కలెక్షన్స్ లో కూడా తేడా ఉంటుంది. అయితే ఇప్పుడు టికెట్ రేట్లు పెంచకపోతే పెద్ద సినిమాలకు వారం రోజులకు కలిపి 25 కోట్ల వరకు నష్టం వస్తుందంటున్నారు నిర్మాతలు. నైజాంలో సినిమా టికెట్ పెంచకపోతే ఫస్ట్ డే 2,50,00,000 వరకు కలెక్షన్స్ తగ్గుతాయంటున్నారు. అంటే రోజుకు 10 కోట్లు రావాల్సి ఉంటే టికెట్ రేట్ పెంచకపోతే 7.5 కోట్లే వస్తాయి. ఇలా వారం రోజులకు దాదాపు 25 కోట్ల వరకు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతికి వచ్చే 3 పెద్ద సినిమాలు గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమాలకు వారం రోజులకు దాదాపు 25 కోట్ల దాకా తగ్గినట్లే అంటున్నారు. అయితే మరోవైపు టికెట్ రేట్లు తగ్గించడం వల్ల పెద్ద నష్టం కూడా లేదంటున్నారు. కాకపోతే హీరోలు తమ కలెక్షన్స్ ఫిగర్ గురించి చెప్పుకోవడానికి ఇబ్బంది అంటున్నారు. అయితే ఇక్కడ మరో మాట కూడా వినిపిస్తుంది. ఇక ముందు పెద్ద సినిమాలు తీసేటప్పుడు నిర్మాతలు, హీరోలు బడ్జెట్ కంట్రోల్ తప్పకుండా పాటిస్తారంటున్నారు. తమకు వస్తున్న కలెక్షన్స్ ని చూసే హీరోలు రెమ్యూనరేషన్స్ పెంచమని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు కలెక్షన్లు తగ్గితే రెమ్యూనరేషన్లు పెంచమని హీరోలు అడిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది. హీరోలతో పాటు నిర్మాతలు, డైరెక్టర్లు కూడా బడ్జెట్ కంట్రోల్ పాటించే ఛాన్స్ ఉంది. ఇలా టికెట్ రేట్స్ పెంచకపోవడం, బెనిఫిట్ షోస్ తీసేయడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ టాలీవుడ్ మంచిదే అంటుంటే పెద్ద సినిమా వాళ్ళు, నిర్మాతలు మాత్రం షాకే అంటున్నారు.